ఇంటింటికి చెప్తా ఉన్నాం మాకు నిలబెట్టి మాకు అన్నం పెట్టిన తల్లి మేము మర్చిపోతుంది. పుట్టుదల మా ఇంటికి ఎంట్రుకలు ఎన్ని ఉంటాయి అన్ని చూసినాము. అంతా మోసం నా కొడుకులే. కన్న తల్లి మాకు భూమి. జలమే ఉండదు మా తల్లి నిలబెట్టింది కాబట్టి ఇదంతా నడవద్దు. కరెక్ట్. గ్యారెంటీ పార్టీ ఓటు అది అది మాకు భూమి పెట్టిన తల్లి దొల్లు మెత్తకాలతో వచ్చినారు, చెప్పులతో వచ్చినారు. ఆ బొద్దు ఈ తల్లి మీ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేగా ఓటు వేసి అందరికి చెప్పి వేయించాల. సరేనా? ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే 8,330 రూపాయలు ఇంటికి చూపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రేటు పెన్షన్ 2 లక్షల రైతు రుణమాఫీ. మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్ ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళా ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు ఇస్తారమ్మా. మీకు ఇల్లు ఇచ్చిన పార్టీ, భూములు ఇచ్చిన పార్టీ, రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ. నిజంగా చెప్పాలంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మనందరి పార్టీ. మళ్ళీ ఈసారి అవకాశం ఇవ్వండి. టీడీపీ ఇచ్చారు, వైసీపీ బాధపడిపోయింది. ఒకవేళ మళ్ళీ 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే కూడా కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి నెల ప్రతి మహిళకు ఇంటి ఖర్చులు 8,330 రూపాయలు ఇస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. ఏమన్నా ఈసారి ఒక అవకాశం ఇవ్వండి. అది మళ్ళా వచ్చి రిపీట్ అవుతుంది. ఈ 2 పార్టీలు అభివృద్ధి ఆడబిడ్డకు మీరు ఆడబిడ్డలు అందరూ చెప్పండి ఒకసారి. మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? షర్మిలమ్మకి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. 2 లక్షల రుణమాఫీ. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కాదు. టీడీపీ 2 లక్షల రుణమాఫీ ఉంది. పథకాలు చాలా బాగున్నాయి. 2 ఓట్లు కూడా